బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంత్రసిద్ధి అనేది ఎలా కలుగుతుందండి? ఇప్పుడు మంత్రంతో శరీరంలోకి శక్తి ఎలా ప్రవేశిస్తుంది? మంత్రముతో దేహానికి సిద్ధి రావాలి అని అంటే తల్లి, ముందు దేహార్పణ జరగాలి. అంటే ఒక మంత్రానికి ఒక భగవత్ స్వరూపము, ఒక నామానికి ఒక ప్రతిరూపము. అలాగే ఇప్పుడు నేను ఉదాహరణకు అమ్మ, పిన్నమ్మ, లేకపోతే ఇంకొక పేరు అని పెట్టి ఒక వ్యక్తిని నేను పిలుస్తుంటాను. ఉదాహరణకు మీ దగ్గరికి ఎవరైనా కలవాలని వచ్చారని అనుకుందాం తల్లి. నేను ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చి, అంటే ఒక 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చి మీ నామాన్ని నేను పలికితేనే మీరు నాకు ప్రత్యక్షం అవుతారు. అవునా కదా తల్లి? ఎవరో ఉండాలండి, పేరు ఏదో ఉంది, వారి గురించి వచ్చి అదేనయ్యా ఎవరి గురించి వచ్చావు అని అడుగుతారు. పలానా అంటే కుదరదు, ఆ మంత్రం రావాలి. అందుకని ఏదైతే నామం అనేటువంటిది ఉందో ఆ పేరును పలకడము, ఆ పేరులో ఉన్నటువంటి ఉచ్చారణ అది చెయ్యటం కూడా చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మంత్రాన్ని పటుత్వం తెచ్చుకునేటువంటి సాధన ప్రక్రియలో వారిని మనం ప్రసన్నం చేసుకోవడం అని అంటారు. ఎవరైతే మంత్రాన్ని ప్రసన్నం చేసుకోగలుగుతున్నారో దాన్ని సిద్ధి పొందడం అని అంటారు. మంత్రాన్ని ప్రసన్నం చేసుకోవటం అని అంటే ఒక వ్యక్తితోటి అవసరం పడినప్పుడు ఆ వ్యక్తిని కలవటానికి అనేక నామాలు ఉంటాయి. అంటే సామవేద దండోపాయాల్లాగా ఏదో ఒక మార్గంలో వారిని కలవాలి అని చెప్తారు. ఈ వెళ్ళేటువంటి మార్గాలన్నీ మంత్రాలే. వాటిల్లో తంత్రాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. కానీ ఆ పలికేటువంటి నామం అంటే ఒక అర్చన చేస్తున్నాం. ఈ అర్చనలో ఉన్నటువంటి నామాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంత్రానికి సంబంధించినవి. వీటితో పాటుగా ఇప్పుడు శ్రీరామచంద్రుడు, అమ్మవారు, అదేవిధంగా ఈశ్వరనామాలు, అలాగే ఏదైనా ఒక అష్టోత్తరం తీసుకుంటే 108 నామాలు ఎలాగైతే ఉన్నాయో వారిని పిలిచటానికి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి వాడేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. అలాగే వీటిల్లో మంత్రానికి ఉన్నటువంటి విశేషంలో దీనిని సిద్ధి పొందాలంటే ఆ మంత్రం మీద పటుత్వం, వారిని ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఒక దిగ్విజయమైనటువంటి సంకల్పం వాళ్ళకి ఉన్నప్పుడు వారు పలికేటువంటి ప్రతి మంత్రంలోనూ కూడా శ్వాస ఉచ్ఛ్వాసల నడుమున భక్తి ఎంతో అపురూపంగా వస్తుంది. అంటే మంత్రం యొక్క ఉచ్చారణ కూడా మారిపోతుంది. ఒక్కొక్కళ్ళు చూడండి, మనం సర్వసాధారణ కొంతమందితో మాట్లాడితే అబ్బా చాలా బాగా మాట్లాడుతున్నారండి, వారితో మాట్లాడుతుంటే మనసు ప్రశాంతంగా ఉందండి అంటే వాళ్ళు అంత ఆకర్షితులుగా ప్రసన్నం చేసుకోగలుగుతున్నారంటే వారి భాషలో ఉన్నటువంటి మంత్రం అంత అద్భుతంగా ఉంది. భగవంతుడు కూడా అదే రావాలి తల్లి. అలా ఎవరైతే నిర్దిష్టముగా ఒక విధానంతో కూడుకున్నటువంటి మంత్ర ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే సిద్ధి వస్తుంది. ఈ సిద్ధి వచ్చేటప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి శక్తిలో కోరికలు ఉండకూడదు తల్లి. చాలామంది ఏమిటంటే రుచిస్తుంటారు, కామిస్తూ ఉంటారు, కళ్ళతోటే అన్నీ ఆస్వాదిస్తూ ఉంటారు, ఈ వాసనతో కూడా అన్నీ ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకని ఎక్కడ కూడా ఈ దేహశక్తిని నిక్షిప్తం చేయాలని అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణం అనేటువంటి యంత్రశక్తికి మంత్రశక్తి తోడవ్వాలి. ఈ రెండూ తోడవ్వాలి అని అంటే మనలో కొన్ని నిబద్ధతలు రావాలి. ఆ నిబద్ధత ఎవరైతే వస్తుందో వారి మాట శాసనం అవుతుంది, వాక్కు శాసనం అవుతుంది, చూపు శాసనం అవుతుంది. ఈ విధమైనటువంటి ప్రయాణాన్ని సిద్ధ పురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. సిద్ధ పురుషులు అంటే ఎక్కడెక్కడి నుంచో రారండి, మనలోంచే ఉద్భవిస్తూ ఉంటారు, మనలోంచే ఆ ప్రయాణం మొదలవుతుంది. దీన్ని అనుగ్రహము అని అంటారు. అనుగ్రహాన్ని, మంత్ర అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారిని మంత్రసిద్ధులు అని అంటారు తల్లి. అయితే ఇప్పుడు ఈ మంత్రానికి ఉపదేశం తప్పనిసరా? చాలా విశేషమైనటువంటి ప్రశ్న ఇది. ఈ మధ్యకాలంలో మనం చాలా చోట్ల చూస్తున్నాం తల్లి. మంత్రం మనం చదివేసుకొని పుస్తకంలో చూసుకొని ఎవరైనా చెబితే అది వినేసేసి ఫోన్లలో మంత్రం చెప్పించుకొని ఈ ఒక రకమైనటువంటి మీరు అన్నట్టుగా ప్రయాణాలు రైల్లో కానీ బస్సుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చేసేటువంటివన్నీ ఇలానే ఉంటాయి. ఉపదేశము అనేటువంటిది గురు సాంగత్యంలోనే జరుగుతుంది. ఒక మంత్రాన్ని సిద్ధి పొంది మంత్రాన్ని ప్రసన్నం చేసుకొని మంత్రానికి అనుష్ఠాన దేవతను ప్రసన్నం చేసుకొని అనుష్ఠాన దేవతకు ఉన్నటువంటి ఉగ్రభూతాలను ప్రసన్నం చేసుకున్నప్పుడే సిద్ధి కలుగుతుంది. అలా సిద్ధి పొందినటువంటి గురువుల నుంచి ఎవరైతే ఉపదేశం తీసుకుంటారో అప్పుడు ఆ మంత్రానికి ఒక విలువ ఉంటుంది తల్లి. అంటే మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది కదా తల్లి. పలానా వాళ్ళం, పలానా చోట నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మొదలు వెనక ప్రయాణాలు అన్నీ చిరునామాలతో సహా ఎలాగైతే ఉంటుందో మంత్రానికి కూడా ఒక విధానం ఉంటుంది. దానినే ఉపదేశం అని అంటారు. అంటే మీరు ఎవరి నుంచి ఉపదేశం తీసుకున్నారంటే నేను పలానా వ్యక్తి నుంచి పలానా పుస్తకంలోంచి అని ఏదో ఒకటి చెబుతాం.
తీసుకునేటువంటి వ్యక్తికి కావలసినటువంటి సాధన అర్హతను బట్టి గురువే నిర్ణయిస్తాడు తల్లి. ఆ విధంగానే మంత్రాన్ని స్వీకరించాలి. దాన్నే ఉపదేశము అని అంటారు. For more videos like this, subscribe Big TV channel.